ప్రీవియస్ సెషన్లో పాలసీస్ అన్ని కూడా థియరిటికల్ గా ఒక్కొక్క పాలసీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని డిస్కస్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ ఓఆత్ తప్పితే కొరవైన్ని డిస్కస్ చేసాం మనం యాక్చువల్గా సెషన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ పాలసీస్ అన్ని కూడా మనం మన ఏపీఐ పైన అప్లై చేసి అవి వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది మనం టెస్ట్ చేయాలి కదా బేసికల్ గా. దట్ పర్టికులర్ పార్ట్ విల్ ట్రై టు సీ ఇట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్గా ఈ పాలసీ అప్లై చేసేదానికి ఏం చేయాలండి, అండ్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఈస్ గెటింగ్ యూస్డ్, ఏపీఐ మేనేజర్. అయితే ఇప్పుడు ఇది ఏపీఐ మేనేజర్ యాక్చువల్గా, అండ్ యూఆర్ ట్రయింగ్ టు అప్లై ది పాలసీ ఇన్ ఏపీఐ మేనేజర్, అండ్ మన అప్లికేషన్ ఏమో రన్ టైమ్ మేనేజర్ నుంచి మేనేజ్ చేస్తుంటాము. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటికి కమ్యూనికేషన్ జరగాలి కదా. ఎగ్జాక్ట్లీ హౌ డస్ ఇట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఏపీఐ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి నెక్స్ట్ రన్ టైమ్ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి కమ్యూనికేషన్ జరగాలి. ఓకే, అది ఎలాగో కూడా ఈరోజు సెషన్ లో చూద్దాం అనమాట. చూసి దెన్ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. డెమోన్స్ట్రేషన్ అంతా చూద్దాం, ఎలా అప్లై అవుతుంది ఏంటి అనేది ప్రాపర్ గా చెక్ చేసుకొని విల్ డూ ఇట్. ఫస్ట్ ఏం చేద్దాం అండి, బేసిక్ ఆథెంటికేషన్ అప్లై చేద్దాం. స్టెప్స్ ఏంటి? కొంతమంది బేసిక్ ఆథ్ అని కూడా అంటారు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి డిజైన్ సెంటర్ లో ఏపీఐ స్పెసిఫికేషన్ క్రియేట్ చేసాం యూజింగ్ రామల్. పబ్లిష్ ఇట్ టు ఎక్స్చేంజ్. ఒకవేళ పబ్లిష్ చేయకపోతే పబ్లిష్ ది ఏపీఐ స్పెసిఫికేషన్ టు ఎక్స్చేంజ్. నెక్స్ట్ క్రియేట్ an API or asset in API manager using published API specification. ఇప్పుడు ఈ ఏపీఐ యూటిలైజ్, ఆల్రెడీ ఏపీఐ స్పెసిఫికేషన్ పబ్లిష్ చేసాం కదా, దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏపీఐ మేనేజర్ లో దాన్ని ఏపీఐ అని అంటారు, లేకపోతే అసెట్ అని అంటారు. అంటే అదొక సపరేట్ అప్లికేషన్ లాగా ఉంటుంది అనమాట. అది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, go to policies section. And then apply basic comp. ఓకే, ఈ స్టెప్స్ చేసేటప్పుడు యూ హ్యావ్ సెట్ అయిన కాన్ఫిగరేషన్స్ టు బి డన్. ఐ డిస్కస్ ఎట్ దట్ పాయింట్, ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవుతాయి అండ్ టెస్ట్ ది అప్లికేషన్. సారీ అండి, ఇంకో స్టెప్ ఉంది. ఈ స్టెప్ ఏంటంటే ఈ క్రియేట్ చేసిన తర్వాత ఏపీఐ బేసికల్ గా ఇట్ విల్ బి అన్రిజిస్టర్డ్ స్టేటస్. ఏ స్టేటస్ లో ఉంటుంది? అన్రిజిస్టర్డ్ స్టేటస్. అయితే అది యాక్టివ్ స్టేటస్ లోకి రావాలంటే ఎలాగా?
ఎలాగంటే ఇది క్రియేట్ చేయగానే ఇది క్రియేట్ చేయగానే ఒక ఐడి జనరేట్ అవుద్ది. దాన్నే ఆటో డిస్కవరీ ఐడి అని అంటారు. ఓకే, ఐడి జనరేట్ అవుద్ది, ఆటో డిస్కవరీ ఐడి అని దాన్ని మనం పిలుస్తాము. దీన్ని కాన్ఫిగర్ auto discovery ID in the API and then in runtime option. ఏం చేస్తున్నావు? కాన్ఫిగర్ ఏపీఐ ఆటో డిస్కవరీ ఐడి ఇన్ ద ఏపీఐ అండ్ దెన్ డిప్లాయ్ ఇట్ ఇన్ రన్ టైమ్ మేనేజర్. ఈ ఆటో డిస్కవరీ ఐడి ఏం చేస్తుందండి? యాక్చువల్గా కూడా ఈ ఆటో డిస్కవరీ ఐడి ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏపీఐ మేనేజర్ లో ఒక ఏపీఐ కానీ అసెట్ కానీ క్రియేట్ చేసాం. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ అసెట్ ఇది అనుకోండి, ఇది రన్ టైమ్ మేనేజర్. ఇప్పుడు మన అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత రన్ టైమ్ మేనేజర్ లో ఈ రెండు కూడా ఇది ఎనీ పాయింట్ ప్లాట్ఫామే, ఇది కూడా ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇక్కడ మన అప్లికేషన్ ఉంది యాక్చువల్గా కూడా. ఓకే, మన ఏపీఐ. ఇప్పుడు ఏపీఐ మేనేజర్ లో ఉన్న ఈ అసెట్ కి లేకపోతే ఈ ఏపీఐకి, రన్ టైమ్ మేనేజర్ లో ఉన్న ఈ ఏపీఐకి, రెండిటికి కమ్యూనికేషన్ ఎలా జరగాలి? ఎలా తెలుసుద్ది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటో డిస్కవరీ ఐడి. ఎందుకు అవసరం కమ్యూనికేషన్? పాలసీస్ ఏమో ఇక్కడ ఉంది, ఏపీఐ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, పాలసీస్ ఏమో ఈ అసెట్ లో ఉన్నాయి. ఓకే, ఏపీఐ ఏమో రన్ టైమ్ మేనేజర్ లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటో డిస్కవరీ ఐడి. అంటే ఈ పర్టికులర్ ఏపీఐకి పాలసీస్ ఎక్కడ ఉన్నాయి? ఈ పర్టికులర్ ఏపీఐ మేనేజర్ లో ఈ అసెట్ లో ఉన్నాయి అని ఏది హెల్ప్ చేస్తుంది మనకి డిస్కవర్ చేసేదానికి? ఆటో డిస్కవరీ ఐడి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటో డిస్కవరీ ఐడి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ అప్లికేషన్ ఇన్ ఏపీఐ మేనేజర్ అండ్ ద అప్లికేషన్ ఇన్ రన్ టైమ్ మేనేజర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది చెప్తే సరిపోతుంది. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, పాలసీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ రెండు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయితే ఓకే, దెన్ దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ సేయింగ్ దట్ ఓకే ఫర్ దిస్ పర్టికులర్ ఏపీఐ దీస్ ఆర్ ద పాలసీస్ వీ నీడ్ టు చెక్ అని చెప్పి తెలుస్తున్నాం. దెన్ ఈ డిప్లాయ్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు యాక్టివ్ స్టేటస్. ఓకే, యాక్టివ్ స్టేటస్ ఏది? ఏపీఐ మేనేజర్ లో ఉన్న ఏపీఐ. ఇదే స్టెప్స్ ని విల్ ట్రై టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇన్ what is API Auto Discovery and how to configure it. API Auto Discovery is used to connect the application deployed on runtime to the corresponding asset in the API manager. Publish the API specification from Design Center to Exchange. Go to API manager, click on Manage API from Exchange, fill in the details and create the asset. It will be in unregistered status. Go to Anypoint Studio, then go to Global Elements, select Auto Discovery Global Element and give Auto Discovery ID and flow name in which API Kit router is available. After the successful deployment of the application, the asset will become active. ఈ స్టెప్స్ అన్ని కూడా మనం వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు స్టెప్స్ అడగచ్చు, లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆటో డిస్కవరీ, ఈ రెండు కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ అండ్ వీ నీడ్ టు టెల్ దెమ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఎగ్జాక్ట్లీ. నా ఈ స్టెప్స్ నే అన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయ్యి మనం పబ్లిష్ చేయాలి. మనం ఆల్రెడీ పబ్లిష్ చేసామండి.
This is our application. Okay, I'll go to AnyPoint platform. Go to Design Center. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఏపీఐ. ఒకసారి ఎక్స్చేంజ్ లో కూడా ఉందో లేదో చెక్ చేద్దాం. ఉంది అంటే దాని అర్థం ఏంటి? వీ హ్యావ్ పబ్లిష్డ్ అని, ఆల్రెడీ పబ్లిష్ చేసింది. లేకపోతే ఏం చేయాలి? డిజైన్ సెంటర్ లోకి వెళ్ళి పబ్లిష్ చేయాలి. వై? విల్ సి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? గో టు ఏపీఐ మేనేజర్ అండ్ దెన్ క్రియేట్ ద అసెట్. కొంతమంది ఏపీఐ మేనేజర్ లో క్రియేట్ చేసేదాన్ని కూడా ఏపీఐ అంటారు, లేదా అసెట్ అనొచ్చు, వాట్ ఎవర్ యువర్ కంఫర్టబుల్. బట్ ఇది కూడా ఒక చిన్న అప్లికేషన్ లాగా ఇక్కడ క్రియేట్ అవుతుంది ఏపీఐ మేనేజర్ లో. ఇలాగా బేసికల్ గా ఇక్కడ చూడండి, అన్రిజిస్టర్డ్ అని ఉంది. అది డిప్లాయ్ చేసిన తర్వాత యాక్టివ్ అని కన్వర్ట్ అయింది. ఓకే, ఇలా ఇప్పుడు మనకి ఫస్ట్ మనం క్రియేట్ చేసిన తర్వాత అన్రిజిస్టర్డ్ స్టేటస్ లో ఉంటుంది. ఈ ఏపీఐ ఆటో డిస్కవర్ ఐడి తీసుకెళ్లి మన అప్లికేషన్ లో స్టూడియోలో ఫస్ట్ కాన్ఫిగర్ చేసి తర్వాత తీసుకొచ్చి మనం క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుద్ది? దిస్ విల్ బికమ్ యాక్టివ్. అంటే దాని అర్థమైంది, ఆ రెండింటికి ఏపీఐ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి, రన్ టైమ్ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి, రెండింటికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందని మనకి ఇండికేషన్ అనమాట. ఎగ్జాక్ట్లీ రైట్. నా ఇక్కడ యాడ్ ఏపీఐ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే యాడ్ న్యూ ఏపీఐ, ఇంపోర్ట్ ఏపీఐ ఫ్రమ్ జిప్ ఫైల్. ఓకే, యాడ్ న్యూ ఏపీఐ సెలెక్ట్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంది యాక్చువల్ గా కూడా. ఏంటది? ఫ్లెక్స్ గేట్వే, మ్యూల్ గేట్వే, సర్వీస్ మెష్. అసలు గేట్వే అంటే ఏంటి? గేట్వే అంటే ఏంటంటే చూడండి, it is a software layer that acts as a single entry point for all API calls. It sits between client applications and the backend services that provide the data functionality. ఏం చేస్తుందండి? The key functions of API gateway are traffic management, security enforcement, request processing, response handling, and ఏమైనా మానిటరింగ్ కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. అండ్ what are the different options available in the market? APJ, MuleSoft ఎంబెడెడ్ గేట్వే, MuleSoft ఫ్లెక్స్ గేట్వే, కాన్ గేట్వే, టిక్ గేట్వే, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. బట్ MuleSoft తోటే ఆల్రెడీ ఏది వస్తుందండి? బై డిఫాల్ట్ MuleSoft ఎంబెడెడ్ గేట్వే వస్తుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే అంటే గేట్వే అసలు ఎందుకు? ఎగ్జాక్ట్లీ గేట్వేలో ఏం జరుగుతుంది అంటే పాలసీస్ సంబంధించినవన్నీ కూడా గేట్వే లెవెల్లో అప్లై అవుతాయి. కాబట్టి రిక్వెస్ట్ ఫస్ట్ గేట్వేకి వచ్చిన తర్వాత గేట్వేలో చెక్ చేస్తుంది ఈ పర్టికులర్ ఏపీఐకి ఏ పాలసీస్ అప్లై చేస్తున్నాయి చూసుకొని, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆథెంటికేషన్ అప్లై చేస్తుంది. ఓకే, బేసిక్ ఆథెంటికేషన్ లో ఏం కావాలి? యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ రిక్వెస్ట్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా, వాలిడేషన్ కానీ అవన్నీ చేసి ఆ తర్వాత అన్ని ప్రాపర్ గా ఉంటే ఏపీఐ గేట్వే ఏం చేస్తుంది? ఇట్ విల్ రూట్ ద రిక్వెస్ట్ టు ద అప్లికేషన్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. ఒకవేళ యూజర్ నేమ్, పాస్వర్డ్ లో మనం పాస్వర్డ్ తప్పించాం అనుకోండి, ఏపీఐ గేట్వే లెవెల్లోనే, ఎగ్జాక్ట్లీ ఏపీఐ గేట్వే లెవెల్లోనే ఇట్ విల్ రిజెక్ట్ ద రిక్వెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది కన్జ్యూమర్, ఈ కన్జ్యూమర్ మనకి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. రిక్వెస్ట్ వచ్చి ఫస్ట్ గేట్వేకి వస్తుంది. ఈ గేట్వే ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ ఏపీఐకి పాలసీస్, ఏం పాలసీస్ ఉన్నాయో చెక్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ మేనేజర్ యాక్చువల్గా కూడా. ఓకే, ఏపీఐ మేనేజర్ లో అన్ని ఉంటాయి కదా, ఏం పాలసీస్ అని. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది ఈ ఏపీఐకి బేసిక్ ఆథెంటికేషన్ ఉందని అర్థమైంది. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి? ఇప్పుడు రిక్వెస్ట్ లో వచ్చి ఉంటుంది యూజర్ నేమ్, పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏపీఐ మేనేజర్ ఉన్న సెట్ తోటే ప్రాపర్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటారు. చేసిన తర్వాత రిక్వెస్ట్ ప్రాపర్ గా ఉంటే దెన్ ఇట్ విల్ పాస్ ఇట్ టు ద ఏపీఐ. ఇప్పుడు మీరు ఈజీగా ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్మీడియట్ లేయర్ బిట్వీన్ ఏపీఐస్ అండ్ యువర్ కన్జ్యూమర్స్. ఇదేం చేసింది? ఫస్ట్ ఇట్ టుక్ ద రిక్వెస్ట్ అండ్ ఇట్ చెక్డ్ ద పాలసీస్ అప్లైడ్. ఆ పాలసీస్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దెన్ ఇట్ ఈస్ రూటింగ్ ద రిక్వెస్ట్ టు ద రెస్పెక్టివ్ ఏపీఐ. గేట్వే నుంచి ఒక ఏపీఐకే ఉంటుందా, అన్ని ఏపీఐస్ ఉంటుందా? ఇట్ డిపెండ్.
డిపెండ్స్ ఆన్ ద ఎకో సిస్టమ్. అన్ని ఏపీఐస్ ఉంటుందా? ఇప్పుడు ఒక 100 ఏపీఐస్ ఉంది అనుకోండి, ఈ 100 ఏపీఐస్ కి ఇక్కడ రూటింగ్ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఆటోమేటికల్లీ ఇట్ విల్ ట్రై టు చెక్ ద రెస్పెక్టివ్ ఏపీఐకి ఏ ఏపీఐకి పంపించాలో దీని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ రీడైరెక్ట్ ద రిక్వెస్ట్ టు దట్ పర్టికులర్ ఏపీఐ. ఓకే, దట్ ఈస్ వాట్ గేట్వేస్. అదే ఇక్కడ డిస్కస్ చేశాం. ఏపీఐ గేట్వే ఇస్ ఎ సాఫ్ట్వేర్ లేయర్ that acts as a single entry point for API calls. It sits between client applications and the backend services that provide the data or functionality. The key functions of an API gateway are traffic management. ఏం చేసింది? వచ్చిన దాన్ని ఎక్కడికి ఏ ఏపీకి డిస్ట్రిబ్యూట్ చేయాలో కూడా అదే మేనేజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన పాలసీస్ అన్ని కూడా అక్కడే జరుగుతుంది. రిక్వెస్ట్ ప్రాసెసింగ్, ఓకే, ఇట్ విల్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ టు ద రెస్పెక్టివ్ ఏపీఐ. తర్వాత మళ్ళీ ఏపీఐ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదండి బ్యాక్ కి, గేట్వేకి. దాని రెస్పాన్స్ మళ్ళీ ఎవరు పంపించే బాధ్యత ఎవరిది? గేట్వే టు ద రెస్పెక్టివ్ కన్జ్యూమర్. ఎగ్జాక్ట్లీ. తర్వాత వీ కెన్ మానిటర్ అండ్ డూ సమ్ అనలిటిక్స్ ఆన్ గేట్వే ఆల్సో. ఓకే, అయితే జనరల్ గా MuleSoft లో నేను మీకు ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పాను. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్. ఓకే, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్ బికాస్ ఆఫ్ API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. It can provide the total API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో మనకి ఏమేమి స్టెప్స్ ఉన్నాయండి? డిజైన్, ఇంప్లిమెంట్, ఓకే, సెక్యూర్, టెస్ట్, డిప్లాయ్, మానిటర్. ఈ స్టెప్స్ అన్ని కూడా API లైఫ్ సైకిల్ లో పార్ట్. ఇవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ MuleSoft యూ కెన్ డూ ఇట్. బట్ వేరే టూల్స్ లో ఏంటంటే ఈ స్టెప్స్ అన్నిటికీ ఏదో ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెక్యూర్ చేయాలి ఏపీని, ఈ గేట్వే సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు ఆ పర్టికులర్ టూల్. బట్ MuleSoft లో ఏంటి? దే విల్ గివ్ దట్. అలాగా ఇట్స్ ఎ వండర్ఫుల్ టూల్ బికాస్ ఇట్ కెన్ ప్రొవైడ్ ఆల్ ద నెసెసరీ టూల్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫర్ మేనేజింగ్ ఏ కంప్లీట్ ఏపీఐ లైఫ్ సైకిల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసారా, ఈ గేట్వే సర్వీసెస్ కూడా ఆల్రెడీ ఇదే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ ఎలా ప్రొవైడ్ చేసింది? 3 ways లో వచ్చింది. అప్పుడు ఈ డిఫరెన్స్ చూడాలి మనం. ఇది ఎప్పుడు వాడతాం, ఇది ఎప్పుడు వాడతాం, ఇది ఎప్పుడు వాడతాం. యాక్చువల్గా కూడా ఇది కూడా క్వశ్చన్ అవ్వచ్చు ఒక్కసారి ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ గేట్వే అండ్ మ్యూల్ గేట్వే? ఇక్కడ మినిమం ఇన్ఫర్మేషన్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఇట్స్ ఏ అల్ట్రా ఫాస్ట్ ఏపీఐ గేట్వే డిజైన్ టు మేనేజ్ అండ్ సెక్యూర్ ఏపీఐస్ రన్నింగ్ ఎనీవేర్. ఇప్పుడు జనరల్ గా ఏపీఐస్ డెవలప్ చేసేటప్పుడు ఓన్లీ MuleSoft టూల్ ద్వారానే చేస్తారా, లేకపోతే వేరే ఏపీఐస్ కూడా చేసేదానికి వేరే నాన్ MuleSoft రిలేటెడ్ కూడా ఉండొచ్చా? జనరల్ గా కూడా ఒక ఎంటర్ప్రైజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంటర్ప్రైజ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్. ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. వీళ్ళు సెక్షన్ ని 2 సెక్షన్స్ అనుకుందాం. యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ వల్ల ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏపీఐస్ ని 2 సెక్షన్స్ లో డిజైన్ చేద్దాం, డెవలప్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఓకే, ఏంటవి ఏపీఐస్? కొన్ని మేజర్ ఏపీఐస్ అన్ని ఎక్కువ MuleSoft లో ఉన్నాయి, కొన్ని ఏపీఐస్ స్ప్రింగ్ బూట్ లో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ లో చేసిన ఏపీఐస్ కూడా గేట్వే కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఎలాగా? లేకపోతే MuleSoft ఏపీఐస్ కి గేట్వే కావాలి కదా. ఓకే, ఎలాగా? అయితే ఇప్పుడు ఈ ఫ్లెక్స్ గేట్వే అనేది కానీ, ఫ్లెక్స్ గేట్వే ఇదే న్యూ గేట్వే ఫీచర్ గివెన్ బై MuleSoft. ఈ ఫ్లెక్స్ గేట్వే ఏంటంటే ఇట్ విల్ వర్క్ ఫర్ MuleSoft ఏపీఐస్ అండ్ నాన్ MuleSoft ఏపీఐస్ ఆల్సో. అంటే ఇది కాన్ఫిగర్ చేసుకొని ఒక ఇండిపెండెంట్ గేట్వే లాగా ఇట్ కెన్ యాక్ట్ ఎస్ ఏ independent gateway for Mule applications as well as non-Mule applications. Okay. స్ప్రింగ్ బూట్ అనేది చెప్తారా సార్? అది వర్క్ డమ్మీనా? It's a framework and it's a Java framework. Exactly. Okay, which will help us to do APIs
బట్ MuleSoft లో ఫాస్ట్ గా అవుతుంది, స్ప్రింగ్ బూట్ లో కొంచెం కంపారిటివ్లీ దట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఇప్పుడు రియల్ టైంలో మనం యూజ్ చేస్తాం సార్. లేదండి, లేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ గేట్వే తీసుకుంటే MuleSoft అప్లికేషన్స్ కి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ కి రెండింటికి గేట్వేగా వర్క్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యూల్ గేట్వే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ MuleSoft రిలేటెడ్ అప్లికేషన్స్. ఓకే, MuleSoft APIs ఒకటే అవుతుంది అనమాట. నాన్ MuleSoft అప్లికేషన్స్ వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మనకి మొత్తం ఆర్గనైజేషన్ మొత్తంలో MuleSoft అప్లికేషన్స్ ఉన్నాయి, వేరే అప్లికేషన్స్ ఏమీ లేవు యాక్చువల్ గా కూడా. అంటే వేరే టెక్నాలజీ తోటే మనం ఏపీఎస్ ఏం డెవలప్ చేయట్లేదు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ మ్యూల్ గేట్వే. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్స్ రిక్వైర్మెంట్. వాళ్ళ అవసరాన్ని బట్టి దే విల్ ట్రై టు గో ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ మెషిన్ ఇంకోటి ఉంది. ఇది మేనేజ్ కుబర్నెటిస్ బేస్డ్ నాన్ మ్యూల్ మైక్రో సర్వీసెస్. యాక్చువల్గా కూడా ఇది కూడా నాన్ మ్యూల్ అప్లికేషన్స్ కి, బట్ కుబర్నెటిస్ బేస్డ్ అప్లికేషన్స్ కి దిస్ విల్ వర్క్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సర్వీస్ మెష్ అనేది ఈవెన్ ఈవెన్ ఐ హావెంట్ యూస్ దిస్ ఫర్ టిల్ నౌ. ఈ రెండు యూస్ చేసిన, ఫ్లెక్స్ చేస్తున్నాను, మ్యూల్ గేట్వే చేసిన. ఈ గేట్వే ఏంటి? ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ యువర్ మ్యూల్ రన్ టైం. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సార్ అన్ని చేసినప్పుడు ఏదైనా ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుందా సార్? ఈ ఏంటంటే ఫ్లెక్స్ అర్థం కాలేదు. మ్యూల్ మ్యూల్ గేట్వే అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఫ్లెక్స్ ఏంటి డిఫరెంట్ గా ఉంటుంది మళ్ళీ ప్రాసెస్. ఇక్కడ చేసి పెడతారండి ఆ గేట్వే. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసి ఉంటుంది. చేసి ఉంటుంది ఎగ్జాక్ట్లీ. దానికి సపరేట్ మామూలుగా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ టీమ్ ఉంటుంది, సిఓఈ టీమ్ అని, C4E టీమ్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ టీమ్ అని. అంటే జనరల్ గా పెద్ద ఆర్గనైజేషన్స్ కి ఎప్పుడు కూడాను దే విల్ హ్యావ్ ఏ సపరేట్ టీమ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఇప్పుడు మ్యూల్ గేట్వే సెలెక్ట్ చేసుకున్నాం అండ్ వీఆర్ నాట్ కాన్ఫిగరింగ్ ఏ ప్రాక్సీ అప్లికేషన్, వీఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అండ్ మ్యూల్ 4 అని మ్యూల్ వర్షన్. అలాగే డిఫాల్ట్ ఉండి ఇచ్చేసి దెన్ వాంటెడ్ టు గో ఫర్. ఇప్పుడు చూడండి ఆప్షన్, న్యూ ఏపీఐ న్యూది క్రియేట్ చేయాలా, లేకపోతే ఎక్స్చేంజ్ లో ఉన్న ఏపీఐ యూస్ చేసుకోవాలా? నా ఆల్రెడీ ఐ హ్యావ్ ఇట్ ఇన్ ఎక్స్చేంజ్ కదా ఏపీఐ స్పెసిఫికేషన్, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. మల్టిపుల్ ఉంటే ఇక్కడ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటికలీ ఇట్ ఈస్ విజిబుల్ హియర్. I can select this. If I select this, immediately కిందంతా కూడా ఈ సెలెక్టెడ్ ఏపీఐ నేమ్, అసెట్ టైప్, ఏపీఐ వర్షన్, అసెట్ వర్షన్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఫిల్ చేసుకుంది. ఎక్కడి నుంచి? ఏపీఐ స్పెసిఫికేషన్ నుంచి తీసుకొని ఇట్ ప్రాపర్లీ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్ అలాగే వదిలేయండి. ఓకే, ఈ అప్ స్ట్రీమ్ URL గురించి అడుగుతుంది, యూ కెన్ లీవ్ ఇట్ బ్లాంక్. ఓకే, ఇది ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ అండ్ దెన్ యూ కెన్ రివ్యూ ఇట్ అండ్ దెన్ సేవ్ ఇట్. ఇప్పుడు ఏమైందండి ఎగ్జాక్ట్లీ? చూడండి నేను చెప్పినట్టు అన్రిజిస్టర్డ్ స్టేటస్ లో ఏపీ, ఈ పర్టికులర్ ఏపీఐ స్టేటస్ ఏంటి? ఏపీఐ మేనేజర్ లో ఉన్న ఏపీఐ స్టేటస్ అన్రిజిస్టర్డ్. ఇప్పుడు ఆటో డిస్కవరీ ఐడి క్రియేట్ అయిందని చెప్పాను కదా, ఇదిగోండి ఒక ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ అయింది. ఈ నెంబర్ తీసుకెళ్ళి వీ నీడ్ టు కాన్ఫిగర్ ఇట్ ఇన్ ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే, ఈ నెంబర్ తీసుకెళ్ళాలి. తీసుకొని దాన్ని అక్కడ కాన్ఫిగర్ చేసి ఆ అప్లికేషన్ మనం రన్ టైమ్ మేనేజర్ లో డిప్లాయ్ చేస్తే అప్పుడు దిస్ పర్టికులర్ ఏపీఐ స్టేటస్ విల్ బికమ్ యాక్టివ్. అప్పుడేంటి? ఈ ఏపీఐకి రన్ టైమ్ మేనేజర్ లో ఉన్న ఏపీఐకి రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ అని దాని అర్థం బేసికల్ గా. నా
I'll copy this, go to studio and go to global elements in global config. Okay, create auto discovery, API auto discovery global element. ఇక్కడ చూడండి, ఈ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ఎన్వైరన్మెంట్ ఈ ఆటో డిస్కవరీ ఐడి. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? మీరు ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసినా, లేకపోతే యూఐటీలో డిప్లాయ్ చేసినా, ఎక్కడ డిప్లాయ్ చేసినా కానీ ఇట్ విల్ టేక్ ది డెవ్ ఎన్వైరన్మెంట్. దట్స్ వై దీన్ని ఏం చేస్తాం, ఈ ప్రాపర్టీని ఎక్స్టర్నలైజ్ చేస్తాం. ఎక్స్టర్నలైజ్ అంటే ఎలాగా? ఈ డాలర్ ఏపీఐ ఐడి అండ్ ప్రాపర్టీ ఫైల్స్ లో మెన్షన్ చేస్తాం. డెవ్ కి అయితే డెవ్ కి, యూఐటీకి అయితే యూఐటీకి, ప్రాడ్ కి అయితే ప్రాడ్ కి సంబంధించింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఈ ఫ్లో నేమ్ ఇక్కడ ఈ రెండు కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఈ ఫ్లో నేమ్ ఎక్కడికి మనం డైరెక్ట్ చేయాలి? we need to direct it to the మెయిన్ ఫ్లో ఉంది కదా. ఈ మెయిన్ ఫ్లో ఏంటి అసలు? ఇది ఏపీఐ ఉన్న ఫ్లోకి నీడ్ టు డైరెక్ట్ దట్ ఎగ్జాక్ట్. చూడండి, హెచ్ఆర్ ఎంప్లాయీస్ హ్యాపీ 7302 మెయిన్, దానికి కాన్ఫిగర్ చేశాను. నెక్స్ట్, దీన్ని ప్రాపర్టీ ఎక్స్టర్నలైజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి డాలర్ ఫ్లవర్ బ్రేసెస్ API డాట్ ఐడి అని ఇచ్చాను. నెక్స్ట్ ఐ గో టు కాన్ఫిగరేషన్ ఫైల్స్. చూడండి, ఆటో డిస్కవరీ ఐడి అని ఇచ్చాను ఇక్కడ. అక్కడేమో I need to give this. మనం ఏ నేమ్ ఇచ్చామో అదే ఇవ్వాలి కదా. ఇక్కడ తప్పించాను, ఆల్రెడీ అక్కడ నేమ్ ఒకటి మెన్షన్ చేసుకున్నాను. ఆ నేమ్తో ఐ కెన్ గివ్. ఇక్కడ కాన్ఫిగర్ చేశానండి. మనం ప్రీవియస్ సెషన్స్ లోనే ఆటో డిస్కవర్ ఐడి, రాంగ్ ఆటో డిస్కవర్ ఐడి పెట్టుకున్నాము, దాన్ని ఇప్పుడు మార్చాం. ఓకే, ఫైన్. ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయిందండి. మనం అనుకున్న స్టెప్స్ లో ఈ స్టెప్ అయిపోయిందా? ఏ స్టెప్ అయిపోయింది చూడండి ఒకసారి. పబ్లిష్ ది ఏపీఐ టు ఎక్స్చేంజ్, ఇది ఆల్రెడీ అయిపోయింది. తర్వాత క్రియేట్ అన్ ఏపీఐ ఆర్ అసెట్ ఇన్ ఏపీఐ మేనేజర్ యూజింగ్ పబ్లిష్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఈ ప్రాసెస్ లోనే గేట్వే కానీ గేట్వే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత అక్కడ చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకుని దెన్ వీ క్రియేటెడ్ అన్ ఏపీఐ. ఇట్ ఈస్ అన్ అన్రిజిస్టర్డ్ స్టేటస్. ఆ తర్వాత వీ కలెక్టెడ్ ది auto discovery ID and then we have configured that auto discovery ID in the application. ఇంకా ఇక్కడ మనం డిప్లాయ్ చేయలేదు, ఓన్లీ కాన్ఫిగర్ చేసాం. తర్వాత ఇంకొక స్టెప్ కూడా ఉంది, ఏంటిది? పాలసీ సెక్షన్ లోకి వెళ్ళి యూ కెన్ క్రియేట్ ది పాలసీ ఆల్సో, బేసిక్ ఆథెంటికేషన్ పాలసీ. ఎలాగది? అదేం చేద్దామంటే ఫస్ట్ సరే పర్లేదు, పాలసీ అప్లై చేసేద్దాము. విల్ గో టు, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ మేనేజర్లోకి మీరు ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. మన ఏపీఐ ఇది ఇక్కడ ఏపీఐ మేనేజర్ లో దిస్ వన్ అన్రిజిస్టర్డ్ లో ఉంది. సెలెక్ట్ దిస్. ఓకే, సెలెక్ట్ అయింది కదా. ఇఫ్ యూ సెలెక్ట్ ఇట్ దెన్ యూ కెన్ సీ పాలసీస్ అని, కాంట్రాక్ట్స్ అని, ఇట్లాగా సపరేట్ గా ఇక్కడ సెక్షన్ కనిపిస్తుంది. గో టు పాలసీస్ అండ్ దెన్ ఇక్కడ యాడ్ పాలసీ అని వచ్చింది.
ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ సో మెనీ పాలసీస్. మనం నిన్న డిస్కస్ చేసిన కొన్ని పాలసీస్ ఉంటాయి, అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి చూస్తే. ఓకే, చూడండి చాలా రేట్ లిమిటింగ్, ఎస్ఎల్ఏ బేస్డ్ రేట్ లిమిటింగ్, స్పైక్ కంట్రోల్, హెచ్టిటిపి క్యాషింగ్. ఓకే, ఇవి డిస్కస్ చేయాలి మనం. జేసన్ థ్రెట్ ప్రొటెక్షన్, ఎక్స్ఎంఎల్ థ్రెట్ ప్రొటెక్షన్, ఇవి మోస్ట్లీ తక్కువే వాడతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో కానీ ఇప్పుడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన ఎక్కువ అవసరం అనమాట. తర్వాత జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ ఐ విల్ టెల్ ఇట్ యాజ్ ప్రొఫెసర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఓఆత్ అనమాట. ఓఆత్ పాలసీ చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత బేసిక్ ఆథెంటికేషన్ సింపుల్, ఇక్కడ ఐపీఆర్ లో లిస్ట్, ఐపీ బ్లాక్ లిస్ట్. నెక్స్ట్ ఓఆత్ సంబంధించిన పాలసీ, ఇట్లా చాలా పాలసీస్ ఉన్నాయి. హెడర్ రిమూవల్, హెడర్ ఇంజెక్షన్ అని, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్. ఓకే, వీటిలో మనకి ఏం అవసరమో బేసికల్ గా కూడా అవే మనం డిస్కస్ చేసింది. ఓకే ఫైన్. నా మనకి ఏంటంటే బేసిక్ ఆథెంటికేషన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బేసిక్ ఆథెంటికేషన్ సింపుల్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దెన్ నెక్స్ట్. చూడండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ మనం క్రియేట్ చేస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం షేర్ చేసుకోవాలి కన్స్యూమర్ తోటి, అదొకటి. నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ పాలసీ వర్షన్ ఏంటి ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ దెన్ ఈ కాన్ఫిగరేషన్ అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఐలో ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయండి? క్రియేట్, అప్డేట్ అండ్ దెన్ ఫెచ్, మూడు ఉన్నాయి. మూడిటికి కావాలా లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ గా కొన్నిటికే కావాలా? ఎగ్జాక్ట్లీ. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ ఇట్ షుడ్ బి అప్లైడ్ ఫర్ ఆల్ ద మెథడ్స్ అండ్ రిసోర్సెస్. అందుకని 3 రిసోర్సెస్ కి 3 అప్లై అవ్వాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ మీరు సార్ చెప్పండి. ఇక్కడ పక్కన అప్లై కాన్ఫిగరేషన్ అంటే పర్టికులర్ గా మనం ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి సార్? అవునండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక రిసోర్స్ కి లేదా మెథడ్ కి కావాలంటే దిస్ వన్ ఎగ్జాక్ట్లీ. బట్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్. అంటే 3 రిసోర్సెస్ కి అప్లై, 3 చేస్తాం. దిస్ పాలసీ ఈజ్ అప్లికబుల్ ఫర్ 3 రిసోర్సెస్. లేదా ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇట్ ఆప్షన్ ఈస్ అవైలబుల్. మనం ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి, ఒకటే చేసుకోవాలన్నప్పుడు యూ కెన్ ట్రై దిస్. ఇది ట్రై చేయండి. ఒక రిసోర్స్ చేయాలంటే దీన్ని ట్రై చేయండి అంటున్నా. ఓకే, వర్షన్ అంతేనా? వర్షన్ చేంజ్ అవ్వదు. అట్లే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అది మార్చుకోవాలంటే కూడా యూ కెన్ చేంజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ క్లయింట్ ఒక 3 చేస్తున్నారు, ఏదైనా పర్టికులర్ గా ఒకటి ఉండింది మనం చేయాలన్నప్పుడు మళ్ళీ పాస్వర్డ్ అది చేంజ్ చేయాలా లేదా ఇదే సరిపోతుందా సార్ మనకి? సరిపోద్దండి, ఇదే సరిపోతుంది. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత అప్లై. ఓకే, ఇప్పుడు చూడండి పాలసీస్ లో ఇక్కడ అప్లై చేస్తాం బేసిక్ ఆథెంటికేషన్. యా, ఇప్పుడు ఈ కన్స్యూమర్ కి మనం ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదండి. ఓకే, ఒకవేళ మళ్ళీ మనం ఎడిట్ చేయాలంటే ఐ కెన్ గో క్లిక్ ఆన్ దిస్ 3 dots, ఎడిట్ కాన్ఫిగరేషన్. ఓకే, అండ్ దెన్ I can see it exactly, and I can change the username and yeah, if you wanted to change the passwords and all also, this is the option available. But మీరు change చేశారు అనుకోండి, again the consumer will not be able to use your API. ఇది చేంజ్ అయింది కాబట్టి వాళ్ళకి ప్రతి రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, అప్డేట్ చేయాలి మళ్ళీ, వాళ్ళకి మనం షేర్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు మన కన్స్యూమర్ కి ఏమి ఇవ్వాలండి? మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అయితే ఇప్పుడు కన్స్యూమర్ ఎవరున్నారు? మనకి ఎవరు లేరు. పోస్ట్ మ్యాన్ లో మనమే హిట్ చేసి సెట్ చేసుకుంటాం కాబట్టి పోస్ట్ మ్యాన్ కన్స్యూమర్. మనకి ఈ పోస్ట్ మ్యాన్ కి ఈ డీటెయిల్స్ ఇస్తాం మనం ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నౌ క్యాన్సిల్ చేస్తున్నాను. పాలసీ సెక్షన్ కి వచ్చి ఇక్కడ ఇలా ఎడిట్ కాన్ఫిగరేషన్ చేస్తే యూ కెన్ డూ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద పాలసీ, దిస్ ఇస్ ద రిమూవ్ పాలసీ ఆప్షన్. ఫైన్. నౌ నెక్స్ట్ ఏంటి? ఈ అప్లికేషన్ నేను మన
రన్ టైమ్ మేనేజర్ లో డిప్లాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఐ గో బ్యాక్ టు అప్లికేషన్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామండి, దీన్ని అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. ఎలా ఎలా డిప్లాయ్ చేయాలి? రైట్ క్లిక్, ఎక్స్పోర్ట్ mule. I'll change the location to save the file. డౌన్లోడ్స్ లోకి వస్తుంది. జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జార్ ఫైల్ క్రియేట్ అయింది కదా. నౌ ఐ గో టు రన్ టైమ్ మేనేజర్. నాకు సైమల్టేనియస్ గా ఏపీఐ మేనేజర్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. డిప్లాయ్ అప్లికేషన్, choose the file, go to downloads. Okay, and give the name. ఓకే, క్లౌడ్ హబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, 1.0 నాట్ 2.0 చేసుకోవట్లేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని అలాగే ఉంచేస్తున్నారు. మనకి వర్కర్ సైజ్ కానీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కానీ ఇవన్నీ కూడా మనం డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ అప్పుడు వి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ కదా. ఎగ్జాక్ట్లీ అవన్నీ కూడా ఐఎమ్ జస్ట్ కీపింగ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దెన్ ఏం కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ మనం? ఈ ప్రాపర్టీస్. ఓకే, ఈ ప్రాపర్టీస్ లో ఏమేమి ఇవ్వాలి? ఏమేమి ఇవ్వాలంటే ఇప్పుడు మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎన్వైరన్మెంట్ ఇస్తున్నాం, కీ ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మీకు రన్ కాన్ఫిగరేషన్స్ చూస్తే ఎన్వైరన్మెంట్ అండ్ కీ ఇస్తున్నాం యాక్చువల్గా కూడా. సార్ కిందకి రండి సార్ మీరు. కింద కింద ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇచ్చిన ఎన్వైరన్మెంట్ అండ్ కీ. ఇప్పుడు ఇవి కూడా అక్కడ ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే దానికి తెలియదు కదా ఏ ఎన్వైరన్మెంట్ పిక్ చేసుకోవాలని. బేసికల్ గా గో టు ఎన్వైరన్మెంట్, ఇక్కడ డెవ్. నెక్స్ట్ సెక్యూర్ డాట్ కీ. దాని వాల్యూ వచ్చేసి నెక్స్ట్. ఇప్పుడు ఈ రెండు ఇస్తే సరిపోద్ది, ఇంకేమైనా ఇవ్వాలండి? ఇంకోటి కూడా ఇవ్వాలి యాక్చువల్ గా. ఏదండి? అదే ఇంకోటి కూడా ఇవ్వాలి కదా. రెండు ఇవ్వాలండి, క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్. ఈ రెండు ఎందుకు ఇవ్వాలి అసలు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్పానండి,
ఏపీఐ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి అండ్ రన్ టైమ్ మేనేజర్ లో ఉన్న అప్లికేషన్ కి ఎస్టాబ్లిష్ అయ్యేది ఆటో డిస్కవరీ అది. అది అది హెల్ప్ చేస్తుంది మనకి ఐడెంటిఫై చేసి కమ్యూనికేట్ చేస్తున్నదని. కమ్యూనికేషన్ బట్ రన్ టైమ్ మేనేజర్ కి ఏపీఐ మేనేజర్ కి ఈ రెండు ముందుకు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఈ రెండింటికి ఎస్టాబ్లిష్ అవ్వాలి కమ్యూనికేషన్. ఏపీఐ మేనేజర్ కి రన్ టైమ్ మేనేజర్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలిగా. అంటే ఏ ఎన్వైరన్మెంట్ అని తెలియాలి కదా దానికి. అందుకని దానికి సంబంధించిన క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ అవి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ. అందుకని ఎక్కడ ఉంటాయి అవి? గో టు యాక్సెస్ మేనేజ్మెంట్, గో టు బిజినెస్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఉంది. ఓకే, ఈ క్లయింట్ ఐడి ఈ క్లయింట్ సీక్రెట్ ఇవ్వాలి. అయితే ఎలా ఇవ్వాలి? చూడండి, ఎనీ పాయింట్ డాట్ ప్లాట్ఫామ్ డాట్ క్లయింట్ అండర్ స్కోర్ సీక్రెట్. ఫస్ట్ సీక్రెట్ అంటే ఫస్ట్ అనే కదా ఏదైనా. సారీ, సీక్రెట్ కాపీ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ గివింగ్ ఇట్ సీక్రెట్. ఇక్కడ నెక్స్ట్ టైం కాన్ఫిగర్ చేయాలి నేను ఐడి. ఓకే, ఐడి. మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకొని ఇది ఎలా ఉండాలి? క్లయింట్ అండర్ స్కోర్ ఐడి. ఇది ఎలా తెలుస్తుంది నాకు? ఇట్ ఈస్ ఇన్ ద డాక్యుమెంటేషన్. ఓకే, డాక్యుమెంటేషన్ లో సి what are the keys to configure when deploying the application in runtime manager అని చెప్పి మామూలుగా మనం చేస్తే అక్కడ ఎనీ పాయింట్ డాట్ ప్లాట్ఫామ్ డాట్ క్లయింట్ అండర్ స్కోర్ సీక్రెట్ క్లయింట్ అండర్ స్కోర్ ఐడి అని ఇవ్వాలని ఐడియా వచ్చేస్తుంది. నౌ ఐ కాపీ ది క్లయింట్ ఐడి. నౌ యు ఆర్ గుడ్ టు గో ఇట్. నెక్స్ట్ డిప్లాయ్ అప్లికేషన్. మనకి లాగ్ సెక్షన్ లోకి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ ఇప్పుడు మనకి లాగ్స్ జనరేట్ అవుతుంది ఈ పర్టికులర్ అప్లికేషన్. చెక్ చేద్దాం. అంటే డిప్లాయ్ అయ్యేది ఫస్ట్ వర్కర్ క్రియేట్ అవ్వడం, ప్రొవిజన్ అవ్వడం, ఆ తర్వాత వర్కర్ స్టార్ట్ అవ్వడం. అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ వెరీ క్లియర్లీ ఈ క్లౌడ్ హబ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏంటి, వర్కర్ అంటే ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్ గా వేరే సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడ 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 డిప్లాయ్ చేస్తుందండి? యుఎస్ ఈస్ట్ రీజియన్ లో. అండ్ దెన్ అక్కడ క్లౌడ్ హబ్ వర్కర్ ని ప్రొవిజన్ చేస్తుంది. ఓకే, ఆ రీజియన్ లో ప్రొవిజన్ చేసిన తర్వాత ఆ వర్కర్ ని స్టార్ట్ చేస్తుంది. వర్కర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ mule runtime environment to deploy your application on Cloud Hub. It will take a while for getting deployed.
సార్ ఇప్పుడు మీరు హెచ్ఆర్ ఎంప్లాయీ తీసుకొని ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు కదా సార్, ఇదేలాగా వేరే ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్తారా సార్? మరి వేరేది కూడా ఇలాగే అండి చేసేది అంతే. ఓకే. అంటే అంటే అది మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్ అంతే. ఏ ప్రాసెస్ సేమ్, ప్రాజెక్ట్ మళ్ళీ ప్రాజెక్ట్ అయినా ఏదైనా సేమ్ ప్రాసెస్ అండి. ఓకే. మనకి టైం ఉండదు కదండి. ఆబ్వియస్లీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ అనదర్ వన్. ఇప్పుడు ఇది చేసేదానికి ఎంత టైం పట్టింది చూడండి. సార్ ఇంకా సార్ దీనికి సంబంధించి అంటే ఇది కాకుండా మీరు వేరే అంటే వేరే ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని చెప్తే ఆ వీడియోస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? చూద్దాం. ఓకే. ఏం లేదు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం సార్. యా అంటే మాక్సిమం ఇదే ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం అండి ఓకే, సెషన్స్. అందరికీ ఇదే ఎగ్జాంపుల్స్. మాక్సిమం సేమ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం. ఇదైతే అందరికి కొంచెం ఈజీగా కన్వీనియంట్ అవును, గా అర్థమవుద్ది అనేసి అర్థమవుతుంది. అర్థమవుతుందని దట్స్ ద రీజన్ వీ యూజ్ ఇట్ ఏ సింపుల్ యూజ్ కేస్. ఎస్ సార్, ఎస్. ఓకే, యువర్ డిప్లాయ్మెంట్ హెస్ ఫెయిల్డ్ అని వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఓకే, కుడ్ నాట్ ఫైండ్ ప్రాపర్టీ వాల్యూ ఫర్ కీ ఆటో డిస్కవరీ ఐడి. ఇప్పుడు ఫెయిల్ అయిందని చెప్పాం కదా. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ ప్రాపర్టీ తెలియట్లేదని చెప్తున్నాం, ఐడెంటిఫై చేయలేకపోతుందని చెప్తుంది. బట్ మనం వెళ్ళి చూస్తే ఇక్కడ డెవ్లోనే కదా ఇచ్చిందాం. అవును సార్, డెవలప్మెంట్. డెవ్లోనే ఇచ్చాం. ఓకే, కరెక్ట్ గానే ఉంది. అండ్ దెన్ మనం ఇక్కడ క్లౌడ్ హబ్ ఎన్వైరన్మెంట్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే ప్రాపర్టీస్ లో ఏ ఎన్వైరన్మెంట్ ఇచ్చాం? డెవ్వే ఇచ్చాం అనుకుంటాను. ఎస్, డెవ్వే డెబ్బే ఇచ్చాం. ఇచ్చేయచ్చు. డెవ్వే ఇచ్చాం. అండ్ దెన్ యా ఇంకొక విషయం ఏంటంటే గ్లోబల్ కాన్ఫిగ్ చెక్ చేద్దాం. ఓకే, ఎన్విరాన్మెంట్. ఓకే, మనం పాస్ చేయాల్సింది secure.key. ఈ రెండు కూడా కరెక్ట్ గా పాస్ చేసాం లేదో చెక్ చేసుకుందాం. ఎన్విరాన్మెంట్ secure.key. ఓకే, అయినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు. ఓకే, అర్థమైందండి. యాక్చువల్లీ సెక్యూర్ అని ఇవ్వాలి, గుర్తుందా? యాక్చువల్ గా మనం మొత్తం కూడా సెక్యూర్ లో ప్రాపర్టీ ఫైల్ క్రియేట్ చేస్తాం, ఇఫ్ యూ రిమెంబర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అన్ని అన్ని కాన్ఫిగరేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెక్యూర్ అని సెక్యూర్. ఇచ్చుంటాం. అది ఇవ్వడం మర్చిపోయాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. దట్స్ ద ప్రాబ్లం. అంతే. ఇక్కడ సెక్యూర్ కోలన్ కోలన్ సెక్యూర్. ఇస్తే సరిపోతుంది మనకి. ఫైన్, సెలెక్టెడ్. నౌ అగైన్ we need to export the jar file. Replace it. Okay.
Now I'll go back to settings and then choose file. Sure. And apply changes. I'll go to logs. ఈ లోపల ఏం చేద్దామంటే విల్ ట్రై టు కీప్ ద పోస్ట్ మెన్ రెడీ. ఓకే, ఓకే. ఎంప్లాయీ యాడ్. యాడ్ డిక్లేర్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీకు మనం ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ పాస్ చేయాలండి? ఇయర్. ఈ ఆథరైజేషన్ దాంట్లో బేసిక్ ఆప్లో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పాస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. నౌ వాట్ ఐల్ ట్రై టు డూ, ఐల్ రిమూవ్ దిస్. Go to API మేనేజర్. ఇంకా అన్రిజిస్టర్డ్ స్టేటస్ లో చూసారా, ఇంకా మనకి డిప్లాయ్ అవ్వలేదు కాబట్టి అప్లికేషన్. Go to policies, edit policy. Okay, username. Okay, I remember the password. ఓకే, ఇక్కడ ఇచ్చాము. ఓకే, ఇది కూడా డీటెయిల్స్. అండ్ దెన్ వీఆర్ రెడీ టు హిట్ ఇట్. అయితే రెడీ ఎలాగా? ఎగ్జాక్ట్లీ ఈ యూఆర్ఎల్ మార్చాలిగా మనం. అది ఇక్కడ డిప్లాయ్ అయిన తర్వాత మారుద్దాం. చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ పాలసీ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చినట్టు చూడండి సార్. పాలసీ సెట్. చూడండి, పాలసీ HTTP బేసిక్ ఆథెంటికేషన్, అప్లైడ్ పాలసీ.
ఓకే, అప్లైడ్ పాలసీ అంటే పాలసీ డీటెయిల్స్ కూడా వచ్చాయని మనకి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్తే ఇప్పుడు మన ఏపీఐ యాక్టివ్ అయిందో లేదు చూడండి ఇక్కడ. అంటే యాక్టివ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ద అప్లికేషన్ ఇన్ ఏపీఐ మేనేజర్ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద అప్లికేషన్ ఇన్ రన్ టైమ్ మేనేజర్. ఓకే, ఇక్కడికి వెళ్తే అప్లికేషన్స్ లోకి వెళ్తే ఇది ఇంకా డిప్లాయింగ్ అనే ఉంది. ఓకే, అంటే ఇక్కడ స్టేటస్ అప్డేట్ అయ్యేదానికి ఇట్ ఇస్ టేకింగ్ ఎ లిటిల్ వై. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ కీప్ ద థింగ్ రెడీ. పోస్ట్ మ్యాన్ రెడీగా పెడతాను. ఓకే, అప్లికేషన్ ఇది కూడా గ్రీన్ లోకి వచ్చింది అండ్ ఇక్కడికి వెళ్ళి చూస్తే రన్నింగ్ లో ఉంటుంది. ఓకే, స్టార్టెడ్. ఇట్ స్టార్టెడ్ రైట్. నౌ ఐ విల్ ట్రై టు టెస్ట్ ఇట్. మనం బాడీ ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపిస్తున్నాం అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బాడీ పంపిస్తున్నాం, తర్వాత హెడర్స్ పంపిస్తున్నాం. హెడర్స్ కూడా ఆటో జనరేటెడ్ హెడర్స్ 10 ఉన్నాయి. ఓకే, కొరవై మనం కస్టమైజ్డ్ హెడర్స్, ఆ కస్టమ్ హెడర్స్ కూడా పంపిస్తున్నాము. అండ్ దెన్ ఆథరైజేషన్ పంపిస్తున్నాం. ఇక్కడ గ్రీన్ మార్క్ చూసారా, అంటే మనం ఈ డీటెయిల్స్ అని ఉన్నాయి దాని అర్థం, బాడీ ఉందని. ఎగ్జాక్ట్లీ. ఓకే, హెడర్స్ లో ఇక్కడ కౌంట్ కనిపిస్తుంది చూసారా, కౌంట్ కనిపిస్తుంది అంటే వీ హ్యావ్ ద హెడర్స్ అని. Okay, we are trying to send all the required parameters. Now we'll see like whether it is working or not. ఓకే, ఏమొచ్చిందండి? 500 ఇంటర్నల్ సర్వర్. ఎందుకు వచ్చింది ఇది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకనంటే చెప్తాను. లాగ్స్ చెక్ చేస్తాను. అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, లాగ్స్ లోకి వెళ్ళాను. లాగ్స్ లో చెక్ చేస్తే డీబీ కనెక్టివిటీ ఇష్యూ. యాక్చువల్గా అంటే రిక్వెస్ట్ అప్లికేషన్ లోపలికి వెళ్ళింది అండ్ దెన్ డీబీ దగ్గర ఇష్యూ వచ్చింది. ఎందుకంటే డీబీ నేను ఇచ్చిన డీబీ డీటెయిల్స్ నా లోకల్ హోస్ట్ లో డేటాబేస్ ఉంది. నేను ఇప్పుడు అప్లై చేసిన ఇది డిప్లాయ్ చేసిన అప్లికేషన్ ఏమో క్లౌడ్ హబ్ లో ఉంది. క్లౌడ్ హబ్ అంటే ఎక్కడో యుఎస్ రీజియన్ లో ఒక వర్కర్ లో అప్లికేషన్ డిప్లాయ్ అయింది. ఇక్కడ అక్కడి నుంచి ఆ క్లౌడ్ హబ్ ఎన్వైరన్మెంట్ నుంచి నా లోకల్ డేటాబేస్ కి కనెక్టివిటీ లేదు కాబట్టి ఐఎమ్ గెటింగ్ దిస్ ఇష్యూ. అంటే ఎక్కడ ఇష్యూ వస్తుంది? ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది రిక్వెస్ట్, ఇక్కడ నుంచి యాడ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి యాడ్ ఫ్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, అది ఎక్స్పెక్టెడ్. అంటే దీనికి ముందు నేను చెప్పిన గేట్వే ఫస్ట్ పోస్ట్మెన్ నుంచి గేట్వేకి వచ్చింది. గేట్వేలో పాలసీ చెక్ చేసుకుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ గా ఉంది. ఉన్న తర్వాత దెన్ ఇట్ ఈస్ సెండ్ ద రిక్వెస్ట్ టు ఏపీఐ. ఏపీఐలో ప్రాసెస్ జరిగింది. బట్ మనకి ఉన్న లిమిటేషన్ వల్ల డేటాబేస్ ది కనెక్ట్ అవ్వలేదు కాబట్టి అందుకని ఎర్రర్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమో పాస్వర్డ్ ఏదో ఒకటి తప్పిస్తాను, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం.
ఇక్కడ 401 అన్ఆథరైజ్డ్. 401 అన్ఆథరైజ్డ్ అంటే ఏంటి? యు ఆర్ నాట్ ద రైట్ యూజర్ టు యూటిలైజ్ అవర్ ఏపీఐ అని అర్థం. ఎగ్జాక్ట్లీ. ఎందుకని? మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు. అండ్ ఈ లాగ్స్ మనకి రన్ టైం మేనేజర్ లో వస్తుందా? రాదు. ఎందుకని? ఇక్కడ గేట్వే దగ్గర అయిపోయింది అది రిక్వెస్ట్. ఇక్కడ గేట్వేకి వచ్చింది, ఇక్కడ గేట్వే పాలసీ చెక్ చేసుకుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడేట్ చేసింది, యూజర్ నేమ్ తప్పు ఉంది, అండ్ దెన్ ఇట్ రిజెక్టెడ్ విత్ 401. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏపీఐలోకి రాలేదు కాబట్టి నీకు లాగ్స్ లేవు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ లాగ్ ఏది ఉంది? డీబీ కనెక్టివిటీ లాగే ఉంది. ఎర్రర్. దీనికి ముందు ఏ లాగ్ ప్రింట్ అవ్వాలి మనకి? ఇది ప్రింట్ అయి ఉండాలి, అది కూడా ప్రింట్ అయింది బిఫోర్ డీబీ లాగ్. గుడ్. ఓకే. ఆ లాగ్ ఇక్కడికి ఎందుకు రాలేదు? ఏపీఐ సారీ, గేట్వే దగ్గరే ఆగిపోయింది రిక్వెస్ట్. ఓకే, అందుకని ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ ఇచ్చాను, అప్పుడేమవుతుంది? ఇట్ విల్ వర్క్. ప్రాపర్ ఇస్తాను. దిస్ ఇస్ వన్. అగైన్ ఇది 500 మాత్రం ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బికాస్ దెర్ ఇస్ నో కనెక్టివిటీ బిట్వీన్ అవర్ లోకల్ డేటాబేస్ విత్ క్లౌడ్ హబ్ ఎన్వైరన్మెంట్. అందుకని ఇష్యూ వస్తుంది. బట్ రియల్ టైమ్ లో ఏంటి, ఆ రెండింటికి కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఈస్ ద థింగ్ ఆఫ్ బేసిక్ ఆథెంటికేషన్. నౌ ఇప్పుడు బేసిక్ ఆథెంటికేషన్ పాలసీ అప్లై అయిపోయింది అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ వాట్ అబౌట్ అదర్ పాలసీస్? ఎగ్జాక్ట్లీ. ఈ క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్, we'll see it in the next session. Okay, at least I think rate limiting can be seen at this point of time. I'll go to rate limiting. Again, go to policies. Add policy. Multiple policies can be applied on an API. That's fine. Now, rate limiting. Select this. Next. Okay. ఇక్కడ number of requests. Any requests? ఫర్ ఎగ్జాంపుల్ 5 రిక్వెస్ట్ అండ్ టైం పీరియడ్ అంత 1 minute అని పెట్టుకుందాం. మనం టెస్ట్ చేసుకునే దానికి కన్వీనియంట్ గా ఉంటుందని 1 minute పెట్టుకున్నాను. జనరలీ మేబీ 60 minutes క్యాండిడేట్ రిక్వెస్ట్ అట్లాగా రియల్ టైమ్ లో కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు టెస్ట్ చేయాలంటే 1 minute కంటే 5 రిక్వెస్ట్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, 5 కంటే ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ఏమవుద్ది? 429 అని ఎర్రర్ వస్తుంది. ఓకే, అండ్ వేరేవన్నీ కూడా అలాగే లీవ్ ఆల్ ద ఆప్షన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ అప్లై. అంటే ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఈ ఏపీఐకి ఓకే 5 రిక్వెస్ట్ కంటే 1 minute కంటే ఎక్కువ వచ్చాయంటే ఎగ్జాక్ట్లీ 1 minute లో 5 రిక్వెస్ట్ కంటే ఎక్కువ వస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ రిజెక్ట్ విత్ 429 ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ పాలసీ నేను అప్లై చేశాను, బట్ రన్ టైమ్ మేనేజర్ లో అది అప్లై అయిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ లాగ్ లో తెలుస్తుంది. వెయిట్ చేస్తే ఇట్ విల్ టేక్ ఎ ఫ్యూ సెకండ్స్. ఆ తర్వాత ఇక్కడ పాలసీ డీటెయిల్స్ మనకి ఇక్కడ అప్లై అయినట్టుగా తెలుస్తుంది. అది చూసిన తర్వాత విల్ టెస్ట్. అది చూడకుండా టెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ పాలసీ దాని మీద అప్లై అయ్యి ఉండదు కాబట్టి ఇట్ విల్ నాట్ వర్క్. ఎగ్జాక్ట్లీ. మీరు 5 కంటే ఎక్కువ పంపించినా కూడా ఇట్ విల్ వర్క్. నౌ ఇప్పుడు చూడండి, పాలసీ రేట్ లిమిటింగ్ హెస్ బీన్ అప్లైడ్ పాలసీ రేట్ లిమిటింగ్. ఇప్పుడు ఏంటి, మనం 5 రిక్వెస్ట్ కంటే 1 minute ఎక్కువ పంపిస్తే ఎర్రర్ రావాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎర్రర్ ఏంటి? 429 too many requests అని రావాలి. 429 too many requests. We'll see.
1 2 3 4 5 6th రిక్వెస్ట్ 1 minute లోపల నేను 6th రిక్వెస్ట్ పంపించాను. యాక్చువల్గా ఏమైంది, ఎర్రర్ quota has been exceeded. చూడండి 429 too many requests, quota has been exceeded. 1 minute లోపల మీరు ఇంకెంత ఇన్ని క్లిక్ చేసినా ఇలాగే వస్తుంది. విల్ వెయిట్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ విల్ సీ. అప్పుడు మళ్ళీ పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ పని చేస్తుంది. అంటే 1 minute లోపల అవి ఎన్నిసార్లు మనం 5 కంటే ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లం. ఇప్పుడు చూసారా మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు రేట్ లిమిటింగ్ పాలసీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ ఏమైనా వస్తే ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, అది ఏపీఐ రూటర్ లెవెల్లోనే ఆగిపోతుంది, ఏపీఐ గేట్వే లెవెల్లోనే ఆపేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, మన ఏపీఐ మీద ఎఫెక్ట్ పడదు, మన ఏపీఐ క్రాష్ అయ్యేదానికి స్కోప్ ఉండదు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఈ రేట్ లిమిటింగ్ పాలసీ కూడా అప్లై చేస్తాం. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోయినా లేదా ఏదైనా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన ఏపీఐ ఉన్నప్పుడు దానికి ఏ పర్టికులర్ యూజర్ కి ఎన్ని రిక్వెస్ట్ పర్ టైం ఫ్రేమ్ అలో చేయాలో అలాంటివి ఏమైనా అప్లై చేయాలన్నా కూడా రేట్ లిమిటింగ్ పాలసీ హెల్ప్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. Okay, this is the way we'll be applying policies. Okay, next policy is spike control, client ID enforcement, both we'll discuss it in the next session.